రానున్న రోజుల్లో అనంతపురం నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తీసుకొస్తామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్లో ఉన్న హరిశ్చంద్ర ఘాట్లో ఎలక్ట్రిక్ బర్నింగ్ పాయింట్ ను ఇవాళ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చాలా రోజుల నుంచి ఇక్కడ ఎలక్ట్రిక్ బర్నింగ్ సిస్టమ్ తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చొరవతో ఇది పూర్తయింది. ఎలక్ట్రిక్ బర్నింగ్ యంత్రం ద్వారా దహన సంస్కారాలకు చాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు. మరోవైపు ఈ 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కరోనాతోనే 2 ఏళ్లు సరిపోయిందని, మిగిలిన 3 ఏళ్లలో 1045 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని, అయితే ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేయలేకపోయామన్నారు. దీనికి ప్రధానమైన కారణం కోవిడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా జరగలేదన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, ఈ హామీని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరమే ఎంత అభివృద్ధి అయిందో మీకు అందరికీ కూడా తెలుసు. 58 నెలలు అయింది ఈ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చేసి. 24 నెలలు కోవిడ్ దిగిపోతే మిగతాది కూడా ఒక 3 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున కూడా 1045 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈరోజు మేమంతా కూడా చేసాం. ఇంత చేసామంటే ప్రజల నమ్మకం కూడా వమ్ము చేయకోకుండా మేము ఎక్కడ కానీ అందరు కూడా ఒక ప్రణాళికబద్ధ ప్రకారం కూడా చర్చించుకొని, ఎవరి వాదనలు ఎలా ఉన్నా కూడా అన్నీ చర్చించుకొని ఈ నగర యొక్క అభివృద్ధి ధ్యేయంగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అటు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, నేను ఒక శాసనసభ్యుడిగా, అలాగే పార్లమెంట్ సభ్యులుగా అందరూ కూడా చర్చించుకొని ఇంత పెద్ద ఎత్తున కూడా మేము ఈ 3 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశాం. ఇంకా కూడా కొన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరీ ముఖ్యంగా కూడా ఈరోజు కూడా ఎందుకంటే మేము ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా భావించాం. దానికోసం ప్రయత్నం చేసినా కూడా ఈ కోవిడ్ వలన కానీ, కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితుల వలన కానీ ఇది సాధ్యం కాలేకపోయింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా కూడా మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పకుండా కూడా భవిష్యత్తులో అనంతపురం నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని వచ్చేసి ఒక సుందరమైన నగరంగా కూడా, ఒక అందంగా కూడా అంతకు తీర్చిదిద్దబడుతుందని చెప్పేసి